ఒక జీవన శైలికి అలవాటు పడిపోయి ఉంటాం. ఒక పొద్దున్నే లెగవడం, పలానా చేయడం. అంటే ఒక సైకిల్‌లో మనం ఇరుక్కుపోయి ఉంటాం. అంటే దాని నుంచి బయటికి రావడానికి చాలా సమయం పడతది. కొత్త అలవాట్లకి లేదంటే కొత్త అలవాటుని మనం అలవాటు చేసుకోవడానికి చాలా అంటే చాలా సమయం పడతది. అవునా కదా? అలానే మనము మన యొక్క జీవితంలో పాపము అనే ఆ యొక్క జీవన శైలికి పాపం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు, ఆ జీవన శైలిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బయటికి రాలేము. ఎలా ఉంటామంటే మనం బయటికి రావాలనుకున్న ప్రతిసారి మనకి శోధన, బాధ, కష్టం వస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే నీవు దేవునిలో పైకి ఎదుగుతున్నావు, ఈరోజు బాగా ప్రే చేస్తున్నావు అన్నప్పుడు మళ్ళా ఆ యొక్క టెంప్టేషన్ వస్తుంది. అది వచ్చినప్పుడు అది నువ్వు చెయ్యలేక, ఆగలేక ఎంతో నీ మనసంతా ఎలా ఉంటుందంటే నీ ఆలోచనలు చెయ్యాలి ఒక్కసారికే కదా, అంటే కన్విన్స్ చేస్తుంది. ఏ విధముగా ఆదాము కూడా ఏం క్వశ్చన్ మార్క్ పెట్టిందంటే నిజముగా, అంటే ఆ కన్ఫ్యూజన్ అనేది ఏది చెయ్యాలా వద్దా, ఆ కన్ఫ్యూజన్ లో ఏమైపోతుంది, ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మనల్ని మనం నా వల్ల కాదని చెప్పేసి పాపానికి మనము అలవాటు అయిపోతాం. కానీ రోమిలికి రాసిన పత్రికలు ఏమంటారంటే పాపము నీ మీద ఇక ప్రభుత్వము చేయదు, నీ మీద అధికారం లేదు, ఎప్పుడు అధికారం లేదు. నీ భారాన్ని యేసయ్య మీద మోపినప్పుడు ఎలా మోపాలండి, ఏ విధంగా మోపాలంటే నా వల్ల కాదు నాయనా, ఈ భారం నేను మోయలేకపోతున్నా, ఈ టెంప్టేషన్ నేను ఉండలేకపోతున్నా, నేను దీని నుంచి బాగా అంటే బాగా ఎడిక్ట్ అయిపోయాను, బయటికి రాలేకపోతున్నాను, ఏ విధంగా వెళ్ళాలి, ఏమి చేయాలి నాకు తెలియట్లేదు అని మనము ఒక క్వశ్చన్ మార్క్ స్థితిలో వస్తాం. దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఆ క్వశ్చన్ మార్క్ స్థితిలోకి వచ్చినప్పుడు నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు నాయనా, కానీ నీవైతే చేయగలవు, నీవు నడిపించగలవు, నీవు విడిపించగలవు, నీవు రక్షించగలవు, నీవు కాపాడి భద్రపరిచి నడిపించి నన్ను ఈ పాపములో నుంచి విడుదల అంటే నీ వల్ల కాదు అంటే ఆ భారాన్ని ఏం చేస్తా ఆయన మీద మోపుతున్నావు. ఇది నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, కానీ నీవు చేయగలవు, నాలో ఉన్న నా యేసు ఈ లోకాన్ని జయించాడు కాబట్టి నేను ఆ కాన్ఫిడెన్స్ అనేది, నీ యొక్క నమ్మకం అనేది ఎవరి మీద పెడుతున్నావు అంటే నీ మీద పెట్టుకోవట. అదే ఎక్కడికి వెళ్ళి నేను చేయగలను, నువ్వు కాదు, నీలో ఉన్న నీ యేసు క్రీస్తు వారు, నా యేసు క్రీస్తు వారు ఆ పాపము నుంచి విడుదల కలుగ చేసి రక్షించి నిన్ను అనేక మందికి సాక్ష్యముగా చేయగలరు. అందుకని ఈరోజు దేవుడి మాట్లాడుతున్నాడు, నీ మీద ఇక పాపము ప్రభుత్వము చేయదు, ఎటువంటి ప్రభుత్వము చేయదు, ఏ సమయంలో ప్రభుత్వం చేయదు. కానీ ఎప్పుడు చేయగలేదంటే నీవు ఆయనకి ఈ ఆలోచనలు, ఈ తలంపులు ఆయన సన్నిధిలో ఇదిగో దేవా నా జీవితం అని ఇచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి